హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు, వికలాంగులకు భారీ శుభవార్త. ఉగాది కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున దివ్యాంగ శక్తి పథకాన్ని అయితే ప్రారంభించారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా పర్సన్ విత్ డిసేబిలిటీ ఉన్నటువంటి మగవారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించడం జరుగుతుంది. అయితే ఆర్టీసీ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి బస్ పాస్ ఆధారంగా అయితే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం వస్తుందా, లేదా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ కనుక చూపించినట్లయితే, లేదా మీ దగ్గర ఉన్నటువంటి యూడిఐడి కార్డు కనుక చూపించినట్లయితే ఈ యొక్క ఫ్రీ బస్ పొందుతుందా లేదా అనేది ఇక్కడ మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగ వికలాంగత్వానికి సంబంధించి రుజువు చూపించేటువంటి సదరం సర్టిఫికేట్లకు సంబంధించి మార్చ్, ఏప్రిల్, మే నెలకు సంబంధించినటువంటి స్లాట్స్ అనేటివి ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి అధికారికంగా ప్రకటన అయితే అందించారు. సదరం స్లాట్స్ అనేటివి ఏ తేదీన ఓపెన్ అవుతాయి. దాదాపు కొత్త సాఫ్ట్వేర్తో కొన్ని జబ్బులకు సంబంధించి కూడా సదరం సర్టిఫికేట్లు అనేటివి ఇవ్వబోతున్నారనమాట. వాటికి సంబంధించిన వివరాలు కూడా వచ్చాయి. వివరంగా తెలియజేస్తాను, వీడియోని పూర్తిగా చూడండి. దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలానే ఈ వీడియోకి లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు లాంఛనంగా దివ్యాంగ శక్తి అనే పథకాన్ని అయితే ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది రావడం జరుగుతుందన్నమాట. ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ముఖ్యంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులు, ఈ 5 రకాల బస్సులలో మగవారికి పర్సన్ విత్ డిసేబిలిటీ, అంటే ఈ యొక్క డిసేబిలిటీ కనుక ఉండినట్లయితే ఫ్రీ బస్సు ప్రయాణం అనేది పొందవచ్చు అనమాట. అదేవిధంగా ఆ మగవారికి సంబంధించి సహాయకుడుగా ఎవరైనా ఉండినట్లయితే అతనికి కూడా 50% రాయితీతో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించడం జరుగుతుందని చెప్పి చెప్పారనమాట. ఈ పథకం అనేది నిన్నటి రోజున మంగళగిరి నుంచి ఓపెన్ అయితే అయిందనమాట, లాంచ్ అయిందనమాట. సీఎం చంద్రబాబు నాయుడు గారు వికలాంగులతో కలిసి ఈ యొక్క ప్రయాణం అనేది కూడా చేయడం జరిగిందనమాట. అయితే ఫ్రెండ్స్, 12 లక్షల మందికి పైగా ప్రయోజనం అనేది చేకూరనుంది ఈ పథకం ద్వారా. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకి కల్పించగా, తాజాగా డిసేబిలిటీ కలిగినటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది రావడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి టికెట్ కూడా రిలీజ్ కావడం జరిగిందనమాట ఆన్లైన్లో. ఇక్కడ చూడండి, ఒక టికెట్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ టికెట్లో మీరు పరిశీలించినట్లయితే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించి దివ్యాంగ శక్తి పథకానికి సంబంధించినటువంటి టికెట్ ఏ విధంగా ఉంటుందనేది మీరు ఇక్కడ చూడవచ్చు. మొత్తం ఇక్కడ ఒక టికెట్ ప్రైస్ అనేది 25 రూపాయలు ఉండగా, ప్రభుత్వం రాయితీ అనేది 25 రూపాయలు అయితే చెల్లించడం జరిగింది. ఇక్కడ లబ్ధిదారుడు ఎవరైతే టికెట్ పొందారో వాళ్ళు ఎటువంటి ఫీజు అనేది, అంటే టికెట్ అమౌంట్ అనేది చెల్లించలేదన్నమాట. కాబట్టి దివ్యాంగ శక్తికి సంబంధించినటువంటి టికెట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ టికెట్ అనేది చూడవచ్చు అనమాట, ఏ విధంగా ఉంటుంది అనేది. అదేవిధంగా ఈ టికెట్ పొందాలంటే మీ దగ్గర ఖచ్చితంగా ఆర్టీసీ రిలీజ్ చేసినటువంటి పాస్లు, అంటే ఈ యొక్క పర్సన్ విత్ డిసేబిలిటీ కలిగినటువంటి వాళ్ళకి గతంలో 50% రాయితీతో ఫ్రీ పాస్ అనేది ఇచ్చారనమాట. అంటే టికెట్ వాల్యూ అనేది 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు చెల్లిస్తే చాలు, ఈ పాస్ చూపించి, డిసేబిలిటీ పాస్ అంటారు అన్నమాట దాన్ని. ఆ పాస్ చూపించి తీసుకునే వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అదే పాస్ చూపించినట్లయితే పూర్తిగా 100 రూపాయలు కట్టకుండా మీరు ఫ్రీగా అయితే బస్సు ప్రయాణం అనేది చేయవచ్చు. అలానే సదరం సర్టిఫికేట్ చూపించిన, యూడిఐడి కార్డు చూపించినా కానీ ఈ యొక్క ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఫ్రీ బస్ ప్రయాణం అనేది కల్పిస్తామని చెప్పి ఆర్టీసీ అయితే చెప్తుందన్నమాట. ఒకసారి మీరు ప్రయాణం చేసినట్లయితే ఈ యొక్క ఫ్రీ పాస్ చూపిస్తే మీకు ఫ్రీ బస్ వచ్చిందా, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ లేదా యూడిఐ కార్డ్ చూపించినట్లయితే ఫ్రీ బస్ వచ్చిందా, ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇది దివ్యాంగ శక్తి పథకానికి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండగా, తాజాగా మరొక సమాచారం అయితే రావడం జరిగింది. ఆ సమాచారం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఈ యొక్క దివ్యాంగులు, వికలాంగులు అయితే ఉన్నారో, సదరం సర్టిఫికేట్ల కోసం ఎదురు చూస్తున్నారో, సదరం స్లాట్స్కి సంబంధించి ఎదురు చూస్తున్నారో వారికి అద్దిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందనమాట. మొత్తానికి సదరం స్లాట్స్ అనేటివి ఓపెన్ కావడం జరిగిందండి. సదరం స్లాట్స్ అనేటివి ఎప్పుడు ఓపెన్ కాబోతున్నాయి ఏంటి అనే వివరాలతో ఈరోజు న్యూస్ పేపర్లో ఒక ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ కావడం జరిగిందనమాట. దాదాపు కొత్తగా జబ్బులకు సంబంధించి కూడా సదరం సర్టిఫికేట్లు అనేటివి జారీ చేయబోతున్నారు. వాటికి సంబంధించిన వివరాలను ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఆ వివరాలను కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తాను, చూడవచ్చు.
సో ఇక్కడ చూడండి, ఆన్లైన్ ద్వారా మొత్తం 21 రకాల సర్టిఫికేట్ల జారీకి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. కొత్తగా మరో 5 జబ్బులకు వైకల్యాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అనేవి జారీ చేయబోతుంది. కొత్త సాఫ్ట్వేర్ను రూపొందించి వైద్య ఆరోగ్య శాఖ ఈ నెల 25 నుంచి అయితే సదరం సర్టిఫికేట్లు అనేటివి జారీ చేయబోతున్నామని చెప్తున్నారనమాట. ఈ సదరం సర్టిఫికేట్లు అనేటివి పొందాలంటే మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయం లేదా ఈ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలకు వెళ్ళైతే సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. ఈ మార్చ్, ఏప్రిల్, మే నెలకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ల స్లాట్కి సంబంధించిన అయితే బుకింగ్స్ అనేటివి ఓపెన్ కానున్నట్లయితే మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే వెల్లడించారు. సో కాబట్టి దాదాపు 5 రకాల కొత్త జబ్బులకు సంబంధించి కూడా ఈ యొక్క సదరం సర్టిఫికేట్లు అనేటివి జారీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. వైకల్య శాతం ఎంత ఉన్నా 40% ఉంటేనే సర్టిఫికేట్ అనేది జారీ చేస్తున్నారు కదా. ఇక మీదట అలా కాకుండా మీకు ఎంత పర్సంటేజ్ ఉన్నా కానీ, ఇంక్లూడింగ్ 20% ఉన్నా, 30% ఉన్నా, లేదా 15% ఉన్నా కానీ సదరం సర్టిఫికేట్ అనేది జారీ చేస్తామని చెప్పి సత్యకుమార్ గారు అయితే చెప్తున్నారనమాట. పాత సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తూ కొత్త సాఫ్ట్వేర్ అనేది రావడం జరిగింది కాబట్టి సో ఇక స్లాట్ బుకింగ్, సదరం సర్టిఫికేట్ స్టేటస్ ఇవన్నీ కూడా వెంటనే స్పీడ్గా ఉంటాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మరొక సమాచారం ఏమందించారంటే ప్రతి సోమవారం, మంగళవారం రోజున ఈ యొక్క సదరం సర్టిఫికేట్లకు సంబంధించిన జారీకి సంబంధించి స్లాట్ బుకింగ్ అనేది జరుగుతుందని చెప్పారనమాట. కేవలం వారంలో 2 రోజులు మాత్రమే స్లాట్ బుకింగ్ అనేది జరుగుతుంది. రిమైనింగ్ డేస్లో మీ యొక్క స్టేటస్ లేదా మీ యొక్క సదరం సర్టిఫికేట్కి సంబంధించి స్లాట్ బుకింగ్ అనేది చేసుకుని ఉంటారు కదా, ఆ స్లాట్ బుకింగ్ సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియలు అనేటివి డాక్టర్లు గారు అయితే చేస్తారని చెప్పి చెప్తున్నారనమాట. సో కాబట్టి సమాచారం అయితే అఫీషియల్గా అయితే వచ్చిందండి. సదరం స్లాట్ బుకింగ్ అనేది 25వ తేదీ నుంచి అయితే ప్రారంభించనున్నారనమాట. మార్చ్, ఏప్రిల్, మేకి సంబంధించినటువంటి స్లాట్ బుకింగ్ అనేది జరగనుంది. ప్రతి ఒక్కరు కూడా స్లాట్ బుకింగ్ అనేది చేసుకోండి, సర్టిఫికేట్ అనేది ఇంకా రానటువంటి వాళ్ళు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో పబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఇంకా కూడా చూడనట్లయితే ఒకసారి చూసేయండి. వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఫ్రీ బస్ ప్రయాణానికి సంబంధించినటువంటి టికెట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు వివరంగా అయితే చూపించాను.